ఇక ఆరవ అంశం ఏమిటంటే, అపహరించి తెచ్చిన సీతమ్మని ఎంతో గట్టి రక్షణలో ఉంచాలని తెలిసిన రాజైన రావణుడు, అలా కాకుండా అంగవైకల్యం ఉన్న రాక్షస స్త్రీలను మాత్రమే కాపలా పెట్టి తన మనసును అర్థం చేసుకోవలసిందని ప్రార్థిస్తూ దర్శనమిచ్చే కాండ కాబట్టి సుందరం. 7వ వంశం. తల్లి, నిన్ను తీసుకుని వెళ్ళి రాముని పాదాల వద్ద యజ్ఞంలోని అగ్నిహోత్రంలా అతి భద్రంగా పవిత్రంగా సమర్పిస్తాను రమ్మని ఆంజనేయుడు ప్రార్థిస్తే, ప్రతి క్షణము మనోవ్యధతో కుంగిపోతున్నట్లు కనిపించిన సీతమ్మ రానే రాను అని బదులు పలికిన గట్టితనం ఉన్న కథ కలది కాబట్టి సుందరం. 8వ అంశం. ఇష్టం లేని ఆమెని తన భార్యల ముందే బతిమిలాడుతూ, తన వారి ముందే కుక్క అనేటటువంటి తిట్లు కూడా తిట్టించుకుంటూ లంకాధినేత ఉండేటటువంటి కాండ కాబట్టి సుందరం. కైకమ్మ కోరిక ప్రకారం ఏ 14 సంవత్సరాలు మరో 2 నెలల కాలంలో తీరబోతున్నాయో ఆ 2 నెలల్నే తాను కూడా గడువుగా పెడుతూ తన మనసులోని యథార్థ రూపాన్ని గమనించవలసింది అని రావణుడు సీతమ్మను ప్రార్థించే కథకల కాండ కాబట్టి సుందరం. ముగ్ధ, కుంత, తోమర, ప్రాస మొదలైన పేర్లు కలిగినటువంటి 21 మారణాయుధాలను నిత్యం ధరించి తిరిగే రాక్షసుణ్ణి నిరాయుధుడై వణికింపచేసిన చరిత్రకల ఆంజనేయుడు ఉన్న కాండ కాబట్టి ఇది సుందరం. రావణుణ్ణి చంపగల దైవశక్తి తనలో ఉండి, సాక్షాత్తు తాను శ్రీ మహావిష్ణు స్వరూపుడే అయ్యుండి కూడా తాను మాత్రం మానవ ధర్మంతోనే పోరాడాలని నిశ్చయించిన ఆ రాముని చుట్టూ తిరిగే కథ ఉండే కాండ కాబట్టి సుందరం. 12వ అంశం. తిండి రావణునిదే అయినా బుద్ధి మాత్రం సీత పక్షాన ఉండి సీతమ్మ శుభాన్ని కోరే త్రిజట, సరమ మొదలైన రాక్షస కాంతలున్న కథ ఉండే కాండ కాబట్టి సుందరం. భస్మం చేయగల శక్తి ఉండి కూడా రాముని ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నానని పలుకుతూ రావణ సమక్షంలో పైకి భయాన్ని నటిస్తూ లోపల మహా ధైర్య సాహసాలున్న సీతమ్మ ఉన్న కాండ కాబట్టి సుందరం. జీవాత్మ రూపిణి అయిన సీతమ్మని పరమాత్మ రూపమైన రామునితో సంధానం చేయటానికి శరీరమనే లంక మొత్తాన్ని అన్వేషిస్తూ గురు రూపంలో ఉన్న ఆంజనేయుని కథ ఉన్న కాండ కాబట్టి సుందరం. 15వ అంశం. 24,000 శ్లోకాలతో రామాయణంలో 12,000వ శ్లోకంతో ఈ కాండ ప్రారంభమవుతుంది. మొదటిదైన బాలకాండ లాగానే ఈ కాండ మొదటి శ్లోకం ప్రథమాక్షరం త, చివరి అక్షరం త, అందుకని సుందరం. నిజానికి విద్యార్థులు అనక్కర్లేదు. విద్యార్థులు అంటే పురుషుడైన విద్యార్థి, స్త్రీ అయిన విద్యార్థిని అనే ఈ ఇద్దరిని సంబోధించినట్లే. దీన్నే ఏకశేష సమానం అంటారు. అలాగే సుందరాశ్చ, సుందరీచ, సుందరౌ తయోరధికృత్య ప్రవృత్తః కాండః సుందరాకాండః అని విగ్రహవాక్యాన్ని చెప్పే ఓ మంచి విశేషం వస్తుంది. రాముడు సుందరుడు. విష్ణు సహస్రనామాల్లో ఒకటి సుందరః. సీత సుందరి, బాలా త్రిపుర సుందరి. హనుమ సుందరుడు, సుందర హనుమాన్. సుందరుడైన రాముడు సుందరి అయిన సీత వద్దకి సుందరుడైన ఆంజనేయుణ్ణి పంపించే సుందరమైన కథల కాండ కాబట్టి సుందర.